డిఎస్సి అక్రమాలపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేపించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామరెడ్డి నేతృత్వంలో చేపట్టిన భారీ ర్యాలీ భారీగా విజయవంతమయ్యింది. ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు ఆంక్షలు విధించినా కూడా లెక్క చేయకుండా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిలోనే ర్యాలీని భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు నాయకులు అడ్డుకోవడంతో పోలీసుల ప్రయత్నం విఫలమయ్యింది. నిజం చెప్పాలంటే రఘురామరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నాయకులు ర్యాలీని విజయవంతం చేశారు అనడం కంటే కూడా కార్యకర్తలు నాయకులే ముందుండి ఈ ర్యాలీలో రఘురామరెడ్డికి బ్రహ్మరథం పట్టారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని పోలీసులు అడ్డంకులు సృష్టించినా గానీ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారు, కొన్ని చోట్ల అరెస్టు చేస్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశ పాలన ఉన్నామా అనేది అర్థం కావడం లేదు. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం, దాదాపు 2005 డిఎస్సి పరీక్షల విధానంలో కానివ్వండి, సెలక్షన్ విధానంలో కానివ్వండి, ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ దేకీలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా దాదాపు 330 మంది అభ్యర్థులు హైకోర్టులో పిల్లు వేశారు. 330 మంది, అందులో 60 మంది వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉండేవాళ్ళు. 60 మంది కూడా వేశారు. మరి ఇవన్నీ కూడా హైకోర్టు విచారణ జరిపాలంటే కన్నా హైకోర్టు ఎంక్వైరీ చేయలేదు. మళ్ళీ అది కింద పోలీసు అధికారులకు పంపిస్తారు, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలా. మరి ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు న్యాయంగా విచారణ జరిపి మరి దోషులను సూచించే అవకాశం ఉందా ఈ యొక్క ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకని మొదటి నుంచి మా డిమాండ్ ఒక్కటే, ఈ యొక్క డిఎస్సి సెలక్షన్స్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది, అసలైన దోషులను శిక్షించేదానికి అవకాశం ఉంటుంది, అర్హత కలిగినటువంటి వరకు ఉద్యోగాలు వస్తాయి, అనర్హులన్నీ కూడా ఉద్యోగాలు పోతాయి. మరి దాని కొరకు అని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా మరి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క అన్ని రకాల మనం చూస్తున్నాం. ఇది నేరమా? ఇది ఏమైనా నేరమా? మనం మొన్న ఢిల్లీలో చూసాం, కాక్రోచ్ చేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఆందోళన చేశారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది శాంతియుతంగా వారి యొక్క నిరసనను తెలియజేస్తూ వారి యొక్క ర్యాలీకి అది ప్రజాస్వామ్యబద్ధమే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదు అని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మేము 1 వీక్ ముందే ఇచ్చాం ఈ ప్రోగ్రాం, వారం ముందు ఇచ్చాం. 6, 7, 8, 9 అనుకున్నాం, 9 క్యాన్సిల్. ఇది 3 రోజులు రిలే నిరాహార దీక్షలు. 10వ తారీఖు ర్యాలీలు అని చెప్పేసి మరి రాష్ట్ర కేంద్ర పార్టీ కార్యాలయం అనౌన్స్ చేసింది. దాని ప్రకారం ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మరి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి మనం 1 వీక్ ముందర చేస్తే రాత్రి నాకు 7:30 నాకు ఈ నోటీస్ తీసుకొచ్చి ఇచ్చారు మైదుకూరు పోలీసులు. నేను అడిగాను, ఇప్పుడు తెల్లవారి కార్యక్రమం పెట్టుకుని ఇప్పుడు మీరు వచ్చి నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము, ఇది న్యాయమేనా అని చెప్పేసి కూడా అడిగాను. పై అధికారుల ఆదేశము అంటున్నారు. పై అధికారులు కాదు, పై రాజకీయ నాయకుల ఆదేశం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అది ఆదేశం ప్రకారమే చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సభ? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి అన్నిటికి మించి ఇంకోటి, ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది?
ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, ఎక్కడైనా అల్లర్లు జరిగితే, ఎక్కడైనా హత్యలు జరిగితే, ఎక్కడైనా దోపిడీలు జరిగితే, ఎక్కడైనా అత్యాచారం జరిగితే మరి పోలీసులు ఇంటర్ఫియర్ చేస్తారా? అవన్నీ చేయాల్సిన బాధ్యత పోలీసులు ఉంది. అంతేగాని ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటువంటి ఈ యొక్క నిరసనలకు మరి పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక దఫ ఆలోచించాలి. ఏది ఏమైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు రోజు రోజు చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. 307, 302 బనాయిస్తున్నారు, ఎలాంటి దెబ్బలు లేకుండా. మరి దోపిడీలు చూస్తున్నాం. మహిళలకి ఈరోజు రక్షణే లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్ని అవినీతి జరుగుతూ ఉంది. మహిళలకి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వంలో రక్షణ ఉంది అని చెప్పేసి అడుగుతున్నా. మరి ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే పోలీసులు అప్రమత్తం చేయాల్సినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళను మాత్రం అధికార పార్టీకి సంబంధించిన వాడు ఏం నేరం చేసినా కానీ పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని వాళ్ళకి సందేశం ఇచ్చారు. దానికి నిదర్శనమే మన కోడూరు ఎమ్మెల్యే. మరి బహిరంగంగా ఒక మహిళ వచ్చేసి ఇంత అన్యాయం చేశాడు నాకు అని చెప్పి చెప్పుకుంటే కూడా ఈరోజు అతన్ని అధికారం కొనసాగిస్తూ మరి అతనికి ఇంకా మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఒకటేది. మరి అన్నిటికీ మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో మరి పోలీసులు ఉన్నారు, వాళ్ళ డ్యూటీ ఇంకోటి. ఎక్కడైనా అక్రమంగా ఇసుక కానీ, మట్టి కానీ, లేకపోతే లిక్కర్ కానీ, బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నా కానీ కూడా పోలీసులకు అన్ని విషయాలు తెలుసు. అయినా కానీ కూటమి ప్రభుత్వం ఒకటే సందేశం ఇచ్చింది, ఒకటే ఆదేశం. మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యకర్తలు ఎటువంటి దొంగతనం చేసినా, ఎటువంటి దోపిడీ చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా వాళ్ళ జోలిగా మీరు పోవద్దు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, గత ప్రభుత్వంలో ఎటువంటి మహిళల భద్రత ఈరోజు ఎట్లాగా ఉంది. మరి అన్నిటికి మించి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు, అసలు న్యాయం అంతకంటే లేదు. కేవలం పక్షపాత ధోరణిలో జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టారు, 40 రోజుల్లో ఈ కేసు ముగియాలా ఇదే చెప్పి, దాన్ని కూడా నిన్న రద్దు చేస్తారు. ఎందుకంటే దిశ చట్టం అమల్లోకి వచ్చే ముద్దాయిలంతా వాళ్ళ అవుతారు కూటమి నాయకులే, అందువల్ల దాన్ని కూడా రద్దు చేశారు. ఇంకా ఏమైనా చేసుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కోడూరు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు వాళ్ళ ఎమ్మెల్యేకి. మరి ఇటువంటి ప్రభుత్వంలో, ఇంత అరాచకమైన ప్రభుత్వంలో ప్రజలు అన్ని సహిత భరిస్తున్నారంటే అయిపోయింది. ప్రజలు కూడా ఓర్పు సహనం నశించింది. అతి తొందరలోనే ప్రభుత్వం మీద తిరుగుబాటు చర్యలు రాబోతున్నాయి. 100% ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజల యొక్క వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. అది కూడా చాలా రోజులు లేదు, అతి తొందరలోనే రాబోతా ఉంది అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మరి చిట్ట చివరగా పార్టీ ఆదేశానుసారము మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోరిక మేరకు మరి ఇక్కడికి మైదుకూరు నియోజకవర్గంలో నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్ని పోలీసులు అడ్డంకులు సృష్టించినా కానీ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.